హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెతంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంక్ లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారు కావాలని ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారు కావాలని ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ ధరనే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునే వారిని ఒక 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది అమౌంట్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తుంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 జనవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 143,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉందండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా భయ్య? చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం బాన్లెట్ పట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్, సాస్ నెంబర్ చూపిస్తున్నానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంపడం అనేటువంటి విధంగా ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూస్తున్నాయని కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే 80-90% టైర్ పొజిషన్ అవుతుంది. అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 4 విండోస్, 4 విండోస్ ఉన్నాయి. ఆటో ఫుల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా, లోపల సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఉన్నాయి. రీడింగ్ చూసుకుంటే 143,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సేఫ్టీ విషయానికి వస్తే సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ లేవు. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్ వస్తున్నాయి. చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా 90% కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ వెహికల్ అండి. వి వర్షన్ వెహికల్. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదండి. టోటల్ కంపెనీ పంచింగ్, కంపెనీ లైనింగ్స్ అదే విధంగా అవుతుంది. డిక్కీ కూడా ఇందులో స్పాండర్ అయితే పెట్టేదండి. డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. డిక్కీ యొక్క సీల్ కూడా. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి.
లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి, లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది. చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 1,43,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, కీలెస్ ఎంట్రీ అవుతుంది, స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 15,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 15,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.